ఇది లక్ష డప్పులు వేల గొంతుల ప్రదర్శనకు అనుమతి నిరాకరణ అన్యాయం. మా ప్రదర్శనను ప్రభుత్వానికి వ్యతిరేకంగా చూడొద్దు. సో నిన్న మాదిగలు తలపెట్టినటువంటి 7వ తారీఖున లక్ష డప్పులు వేల గొంతులు అన్నటువంటి దానికి పర్మిషన్ రాకపోవడం, దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టినటువంటి మందకృష్ణ గారు ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయట్లేదు అన్నటువంటి అభిప్రాయాన్ని నిన్న ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మా ప్రదర్శనను ప్రభుత్వానికి వ్యతిరేకంగా చూడొద్దు, ఎప్పుడు శాంతి భద్రతకు విఘాతం కలిగించలేదు, మళ్ళీ వినతి పత్రం ఇస్తాం, సీఎం రేవంత్ స్పందించాలి. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నో సభలు సమావేశాలు ఆందోళనలు చెలో హైదరాబాద్ కార్యక్రమాలు నిర్వహించామని, ఎప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. తమ సంస్కృతిని డప్పు వాయిద్యాన్ని కాపాడుకోవడానికి ఈ నెల 7న బాబు జగజీవన్ రావు విగ్రహం వద్ద నుంచి పెద్ద అంబేద్కర్ విగ్రహం వరకు లక్ష డప్పులు వేల గొంతుల పేరుతో తలపెట్టిన తమ సంస్కృతి ప్రదర్శనకు ప్రభుత్వం పోలీస్ శాఖ వివిధ సాకులు చూపుతూ అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వర్గీకరణకు మద్దతు ఇస్తున్న సంఘాలు, కుల సంఘాల నాయకులతో కలిసి మందకృష్ణ మాదిగ మాట్లాడారు. పోలీసులు 6 అంశాలను చూపుతూ తమ ప్రదర్శనకు అనుమతి నిరాకరించారని పేర్కొన్న ఆయన, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని, అసాంఘిక శక్తులు వచ్చే ప్రమాదం ఉందనడం అన్యాయమని అన్నారు. తమ ప్రదర్శనకు అనుమతి ఇవ్వవద్దని సీఎం ఏమైనా చెప్పారా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ప్రదర్శనను చూడవద్దని, శాంతియుతంగా జరుగుతుందని చెప్పారు. డీజీపీ సిపితో సీఎం మాట్లాడాలని కోరారు. ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 9న సచివాలయం వద్ద 1,00,000 మందితో బహిరంగ సభ నిర్వహించిందని, తమ ప్రదర్శనకు అనుమతి ఎందుకు ఇవ్వరని నిలదీశారు. ప్రభుత్వానికో న్యాయం, తమకో న్యాయమా అని ప్రశ్నించారు. తమ ప్రదర్శన గిన్నిస్ బుక్లో చోటు దక్కేలా ఉంటుందన్నారు. శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం. ఎంఆర్పీఎస్ ర్యాలీకి అనుమతి నిరాకరణకై పోలీస్ శాఖ వివరణ ఏమనిచ్చింది? మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ నెల 7న తలపెట్టిన ర్యాలీ బహిరంగ సభకు అనుమతిస్తే శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతుందని పోలీసులు పేర్కొన్నారు. అనుమతి నిరాకరించడానికి కారణాలను శాంతి భద్రతల విభాగం అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్ సోమవారం తెలిపారు. ర్యాలీ సభకు హాజరయ్యే వారి సంఖ్యను ఎంఆర్పీఎస్ తెలపలేదు. ఎక్కువ మంది వస్తే ట్రాఫిక్ నిర్వహణతో పాటు ఇతర సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో సంఘ విద్రోహ శక్తులు సమస్యలు సృష్టించే అవకాశాలు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 7న పనిదినం కావడం, ర్యాలీ నిర్వహించాలనుకున్న ప్రాంతం హై సెక్యూరిటీ జోన్లో ఉండడంతో సచివాలయానికి వచ్చే వివిఐపీలు, ఉద్యోగులు, సందర్శకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నటువంటి మాట. ఇదంతా కూడా కుట్రపూరితంగా చేసినటువంటి కాదా ఇదంతా కూడా ముఖ్యంగా వాళ్ళు చాలా రోజుల కానించి, దాదాపుగా నెల 15 రోజుల కానించి వాళ్ళ కార్యాచరణను సిద్ధంగా చేసుకుంటా ఉన్నారు. మరి వీళ్ళ యొక్క కార్యాచరణను ఇంటెలిజెన్స్ వీళ్ళంతా కూడా పసిగడతా ఉంటారు కదా. కానీ వీళ్ళు సంఖ్యను మెన్షన్ చేయలేదు. అది వివిఐపి జోన్, అదంతా కూడా ట్రాఫిక్ని నియంత్రించడం కష్టమైపోతుంది. ఇదంతా ఒక సాగుగా చూపెట్టేటువంటి ప్రయత్నమే అనిపిస్తూ ఉన్నది. వాళ్ళు పెట్టుకున్నటువంటి మరి తలపెట్టినటువంటి సంబంధించినటువంటి మాదిగలకు సంబంధించినటువంటి ఈ సభ మరి ఏ విధంగా పర్మిషన్స్ ఉంటుంది ఏందనేది కూడా చూడాలి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేసేటువంటి ప్రయత్నంతో పాటు మరోసారి డీజీపీకి సంబంధించినటువంటి పర్మిషన్స్ కోసం లెటర్ ఇవ్వాలని చెప్పేసి నిన్న మందకృష్ణ గారు ఆదేశాలు కూడా సంబంధించినటువంటి వాళ్ళ యొక్క రాష్ట్ర నాయకత్వానికి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి పర్మిషన్ వస్తుందా రాదా అన్నటువంటి దాంట్లో కొంత మాదిగ సంబంధించినటువంటి సోదరులందరూ కూడా దానిపైన ఆలోచిస్తూ ఉన్నారు. ఒకవేళ వస్తుందా రాదా అన్నటువంటి దానిపైనే మరి వెళ్ళాలా వద్దన్నటువంటి ఆ సభకి, ఎందుకంటే దగ్గర పడుతుంది, ఇంకా 3 రోజుల టైం ఉంది కాబట్టి దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు. ఇక 1,00,000 డప్పులు 1000 గొంతులు సభలకు అనుమతి ఇవ్వండి, సీఎంకు మోత్కుపల్లి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. మాదిగలు నిర్వహించే తలపెట్టిన 1,00,000 డప్పులు 1000 గొంతులు బహిరంగ సభకు ప్రభుత్వం పోలీసులు అనుమతి ఇవ్వాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా సభను నిర్వహిస్తామని బాధ్యతను తాను తీసుకుంటానని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ బిల్లుపై ఒకవైపు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పునివ్వగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఆయన కూడా నిన్న మోత్కుపల్లి నరసింహులు సైతం కూడా నేనే బాధ్యత తీసుకుంటా, ఆ సభకు సంబంధించినటువంటి దానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఆయన కూడా కోరినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది.